రామ అంటే కేవలం రెండు అక్షరాలు కాదు, అదో మహాశక్తి మంత్రం. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముణ్ణి కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకుంటున్న శుభ తరుణమిది. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మ సంస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్ర శుక్లపక్ష నవమి, శ్రీరామ నవమి. ఈ రోజున ప్రధానంగా 3 ఘట్టాలు నిర్వహిస్తారు: శ్రీరామ జననం, సీతారాముల కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం. మన సనాతన ధర్మం, పురాణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహావిష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా ఉంటుంది. నారసింహ అవతారం కుజగ్రహాన్ని సూచిస్తుంది, కృష్ణ అవతారం చంద్రగ్రహాన్ని సూచిస్తుంది, వామన అవతారం గురుగ్రహం, అలాగే శ్రీరామ అవతారం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుణ్ణి సూచిస్తుంది. రామాయణం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శ్రీరాముడు త్రేతాయుగంలోని గురువారం రోజున చైత్ర శుక్ల నవమి నందు కర్కాటక లగ్నంలో జన్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించటం, ఆయన జాతకంలో సూర్యుడు మేషంలో ఉచ్చక్షేత్రంలో ఉండటం, ఇవన్నీ ధర్మస్థాపన కోసం రామావతారం ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. మనిషి జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలనే అంశాలు రామాయణం ద్వారా తెలుసుకుంటారు. శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన, ఉత్తమ రాజు లక్షణం, ఉత్తమ సోదరుడి కర్తవ్యం, ఇలా అనేక విషయాలన్నీ రామ అవతారంలో చూసి నేర్చుకోవలసిన గొప్ప సుగుణాలు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన శ్రీరాముడిని సనాతన ధర్మంలో పూజించటం వల్ల విజయాలు కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. మాసాలలో మొదటి మాసం చైత్రమాసం. సనాతన ధర్మంలో సంవత్సరంలో తొలి పండుగ, తొలి పూజ చైత్ర శుక్ల నవమి రోజు చేసే శ్రీరామ వ్రతం. ఈ రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి, ఇంటిని తోరణాలతో అలంకరించాలి, కొత్త వస్త్రాలు ధరించాలి. ఇంట్లో కుదరని పక్షంలో దేవాలయాల్లో శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, లక్ష్మణుడి విగ్రహాలను ప్రతిష్ఠ చేయాలి. ధ్యాన ఆవాహనది షోడశోపచారాలతో శ్రీరామచంద్రుణ్ణి పూజించాలి. ఈ పూజలో శ్రీ సీతారాముణ్ణి అష్టోత్తర శతనామావళితో అర్చించాలి. ఇలా పూజించి రామచంద్రమూర్తికి ఇష్టమైన వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెట్టి పూజ అనంతరం దాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. ఈ రోజు ఉపవాసం చేయటం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. శ్రీరామ నవమి రోజున రామనామ స్మరణ చేయటం, రామకోటి వంటివి రాయటం వల్ల అత్యంత పుణ్యఫలం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామ నవమి రోజు ఏ వ్రతం చేసినా ఫలించదని, కేవలం శ్రీరామ వ్రతం మాత్రమే ఫలిస్తుందని, ఈ వ్రతానికి మించినది లేదని పెద్దల వాక్కు. ఈ రోజు రామనామ స్మరణ చేయటం, రామనామ ధ్యానం చేయటం వల్ల పాపాలు తొలగి జయాలు సిద్ధిస్తాయి. రామాయణంలో రామచంద్రమూర్తికి వశిష్ఠ మహర్షి పేరు పెట్టారు. రామాయణం ప్రకారం, రహస్యోపనిషత్తు ప్రకారం రామనామానికి అనేక రకాలైన అర్థాలు ఉన్నాయి. అందులో రమంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం, అనగా యోగీశ్వరులు ఏ భగవంతుని యందు ఆస్వాదన చెందుతారో అతనే రాముడు అని అర్థం. రామ అనే దానికి అర్థం రాక్షస ఏన మరణం యాంతి రామ, అంటే ఎవరిచే రాక్షసులు మరణిస్తారో అతడే రాముడు అని. ఈ రోజున రామనామ స్మరణ చేయటం అనేక రెట్ల పుణ్యఫలం. రామనామమును తారక మంత్రమని, తారక మంత్రం అంటే తేలికగా దాటించేది అని అర్థం. ఏ మంత్రం చెప్పినా దాని ముందు ఓం అని, తరువాత నమః అని ఖచ్చితంగా వాడాలి. కానీ రామనామానికి, రామ అనే మంత్రానికి ఇవి వాడాల్సిన అవసరం లేదు. శ్రీరామ శ్రీరామ అనుకుంటూనే విష్ణులోకాన్ని పొందవచ్చని పురాణాలు తెలుపుతున్నాయి. పూర్వం శివుడు పార్వతీదేవికి శ్రీరామనామ గొప్పతనాన్ని తెలియజేస్తూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని పార్వతీదేవికి తెలియజేశాడు. విష్ణు సహస్రనామం పారాయణం తరువాత ఈ శ్లోకంతోనే దాన్ని ముగిస్తారు. శ్రీరామ 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 అని 3 సార్లు అంటే ఇందులో 1000 నామాలు ఉన్నాయని, సకల దేవతలు ఇందులోనే ఉన్నారని శివుడు పార్వతికి తెలియజేసినట్లు పురాణాలు చెబుతున్నాయి.